ఓం శాంతి. ఒక శిష్యుడు తన గురువుని ఈ విధంగా ప్రశ్నించాడు. గురువుగారు, దేవుణ్ణి అనేక మంది అనేక కోరికలు కోరుకుంటారు కదా, అవన్నీ దేవుడు తీరుస్తాడంటారా? అందరూ కోరుకునేవి తీరుస్తాడో లేదో తెలీదు, కాని ఒక కథ చెప్తా విను అని గురువుగారు సమాధానమిచ్చారు. ఒకానొక అప్పుడు ఒక ఋషి ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి వెళ్తున్నారు. ఋషి ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ తదాస్తు అన్నాడు. శిష్యుడు గురువుగారి చర్యకి కారణమేంటి అని అడిగాడు. ఆ మహావృక్షం తన కోరికని పక్కనున్న మరో వృక్షంతో చెప్తుంటే నాకు వినపడి తదాస్తు అన్నాను అంటాడు. గురువుగారు, ఏమిటా కోరిక అంటే, తాను చక్రవర్తి అయి భూమండలాన్ని ఏలాలని వచ్చే జన్మలోనా లేక ఈ జన్మలోనా అని అడుగుతాడు శిష్యుడు. గురువు చెప్తారు, ఈ జన్మలోనే నాయనా. శిష్యుడు పగలబడి నవ్వాడు. గురువుగారు, ఇది మరీ కొంతెమ్మ కోరిక కదూ, అంత అత్యాశ తగునా? అర్హత చూసుకోవలసిన పని లేదా అనగానే గురువుగారు ఇలా అంటారు, అర్హతకేం నాయనా, జీవితమంతా ప్రతిఫలాపేక్ష లేకుండా ఫలాలనిచ్చింది, ఎన్నో జీవరాశులకి ఆశ్రయం ఇచ్చింది, అదంతా పుణ్యమే కదా. వెంటనే శిష్యుడు అందుకొని, అవుననుకోండి, కాని చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది? వెంటనే గురువుగారు, ఏమో, భగవంతుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు. ఆ రాత్రి పెద్ద గాలి వాన వచ్చి ఆ మహావృక్షం నేలకూలింది. శిష్యుడు నవ్వుకున్నాడు. అంతటితో ఆ విషయం మరచిపోయారు. సంవత్సరం తర్వాత శిష్యుడు పరుగు పరుగున వస్తూ, గురువుగారు, ఈ వింత విన్నారా? శ్రీరామచంద్రుల వారి పాదకులకి పట్టాభిషేకం చేశారు వారి సోదరులు భరతుల వారు. ఇక నుండి 14 ఏళ్లు పాదుకలు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట. వెంటనే గురువుగారు నవ్వి, చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు, అయ్యింది కదా అంటే, అవునాయనా, ఆ మహావృక్షం కలపతోనే వడ్రంగులు పాదకులు చేశారు. అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు. ఎన్ని జన్మలు ఎంత తపస్సు చేసిందో, ఎన్ని పుణ్యాలు చేసుకుందో, ఆ మహావృక్షం పాదరక్షలుగా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల వద్దకు చేరింది. శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకులని భరతుల వారికి ఇవ్వటం, భరతుల వారు పాదుకులకి పట్టాభిషేకం చేయటం జరిగాయి. ఆ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహావృక్షం కోరిక నెరవేరింది అని చెప్పిన గురువుగారికి సాష్టాంగ ప్రణామం చేశాడు శిష్యుడు. భగవంతుని లీలలు మనకి అర్థం కావు. ఇలాగ మనం కలలో స్వప్నంలో కూడా ఊహించని జీవితాన్ని మనకు వారు ప్రసాదిస్తారన్నదే ఈ కథ యొక్క సారాంశం. ఓం శాంతి.